సింగిల్ లొకేషన్ ఫర్ గిన్నీస్ రికార్డ్, మల్టిపుల్ లొకేషన్స్ కాదు. సింగిల్ లొకేషన్లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు. మా కలెక్టర్ గారు అంటున్నారు, ఫస్ట్ డే నేను అడిగితే ఎంతమంది సార్, ఒక 2000 రిషికోట దగ్గర చేద్దాం సార్ అన్నారు. నేను నవ్వి 2000 కాదు, వస్తాను మీకు చెప్తానులే అని చెప్పాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు 3 లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. 3 లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి. మీరు 3 లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు, ముందే ఫోటో. ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఏ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం. ఇంట్లో మీరు యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా, మీరు మీడియా వాళ్ళు, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీ ఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అచ్చెన్నాయుడు చేశారు, మీరు కూడా చేయాలంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. one by one I will answer one by one. డెఫినెట్గా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగంలో సమర్థత పెంచుకోవాలి ఉంది. ఇప్పుడు అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను పదే మాట్లాడుతున్నా, మీరు కొంతమంది అర్థం చేసుకోవడం లేదు, దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సంస్కరణలు రాకపోయి ఉంటే మన వాళ్ళకి ఈ ఆలోచనలే వచ్చేటివి కాదు.